విజ్ఞానం విఫలమైతే నమ్మకం ఆధిపత్యం సాధిస్తే ఏమవుతుంది? భయం తానే నిజమైన చెడుగా మారితే ఏమవుతుంది? ఈరోజు మనం 'శంబాల 2025' అనే తెలుగు మిస్టికల్ థ్రిల్లర్‌ను వివరించబోతున్నాం. ఇందులో ఆది సాయి కుమార్ నటించారు. ఈ సినిమా దేవుడు, మూఢనమ్మకం, భయం, మానవ మనస్తత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇది సాధారణ హారర్ సినిమా కాదు. ఇది ఒక రహస్యమైన గ్రామంలో జరిగే విజ్ఞానం వర్సెస్ నమ్మకం యుద్ధం. మరి మొదలు పెడదాం. 'శంబాల' కథ 1980స్‌లో జరుగుతుంది. ఇది శంబాల అనే దూరంగా, ఒంటరిగా ఉన్న గ్రామంలో సెట్ అయింది. అక్కడి ప్రజలు సాదా జీవితం గడిపినా మూఢనమ్మకాలు, ఆచారాలు, అంధవిశ్వాసాల్లో బాగా నిమగ్నమై ఉంటారు. ఒక రాత్రి ఊహించని విధంగా గ్రామం దగ్గర ఆకాశం నుంచి ఒక గ్రహశకలం పడిపోవడంతో అన్నీ మారిపోతాయి. ఆ గ్రామస్తులు ఇది సహజమైన సంఘటన కాదని, ఇది చెడు సూచన అని, ఏదో దుష్టశక్తి వారి భూమిలోకి ప్రవేశించిందని వెంటనే నమ్మేస్తారు. గ్రహశకలం వచ్చిన కొద్దిసేపటికే గ్రామాల్లో విచిత్రమైన మరణాలు, భయంకరమైన సంఘటనలు జరగడం మొదలవుతుంది. భయం వేగంగా వ్యాపిస్తుంది. గ్రామస్తులు గ్రహశకలం దేవతలను కోపపెట్టిందని, ఇప్పుడు మరణం తప్పదని నమ్మిపోతారు. తర్కాన్ని వెతకడం బదులు వారు నమ్మకాన్ని, భయాన్ని ఎంచుకుంటారు. ఈ సమయంలో ప్రభుత్వం గ్రహశకలం పరిశీలించడానికి విక్రమ్ అనే భూగర్భ శాస్త్రవేత్తను, అలాగే గట్టి నాస్తికుడైన వ్యక్తిని, ఆది సాయి కుమార్ పోషించిన పాత్ర పంపుతుంది. విక్రమ్ కేవలం శాస్త్రం, తర్కం ఆధారాల మీదే నమ్మకం ఉంచుతాడు. అతనికి దేవుడు, ఆత్మలు, శాపాలు అన్నీ మనిషి ఊహలే. విక్రమ్ రాగానే గ్రామంలో ఉద్రిక్తత మొదలవుతుంది. ఎందుకంటే అతని ఆలోచన విధానం గ్రామస్తుల నమ్మకాలతో నేరుగా ఢీకొంటుంది. విక్రమ్ గ్రహశకలాన్ని అధ్యయనం చేస్తుండగా మరిన్ని మరణాలు జరుగుతుంటాయి. గ్రామస్తులు అన్నింటినీ కలిపి చూడడం మొదలు పెడతారు. గ్రహశకలం, మరణాలు, విక్రమ్ నమ్మకం లేకపోవడం. నెమ్మదిగా విక్రమ్ ఉనికి, పవిత్ర విషయాల్లో అతని జోక్యం వల్లే ఈ విపత్తు జరిగిందని వారు నమ్మడం మొదలు పెడతారు. భయం కోపంగా మారుతుంది. ఆ కోపం అనుమానంగా మారుతుంది. అర్చనా అయ్యర్ పోషించిన ఒక రహస్యమైన మహిళా పాత్ర కథలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె పాత్ర గ్రామంతో భావోద్వేగంగా అనుసంధానమై ఉంటుంది. అలాగే ఆమెకు దైవికత లేదా ప్రతీకాత్మక ఉనికిలా కనిపిస్తుంది. ఇది ఆమె విశ్వాసాన్ని, మాయను లేక నిజాన్ని సూచిస్తుందా అని ప్రేక్షకులను సందేహంలో పడేస్తుంది. విక్రమ్తో ఆమె పరస్పర చర్యలు ఈ మిస్టరీని మరింత లోతుగా చేసి వాస్తవం మరియు నమ్మకం మధ్య గల గీతను మసకబారుస్తాయి. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఈ సినిమా చాతుర్యంగా ప్రేక్షకులను ఊహించుకునేలా ఉంచుతుంది. ఈ గ్రామం నిజంగా శాపగ్రస్తమా? ఆ గ్రహశకలం అద్భుత శక్తులేనా? లేదా మనుషులే భయంతో భయంకరమైన విషయాలను సృష్టిస్తున్నారా? సినిమా రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. విక్రమ్ నెమ్మదిగా గ్రహిస్తాడు, నమ్మకం అనే విషయంలోనే అద్భుత శక్తుల కంటే ఎక్కువ ప్రమాదం ఉందని. మనుషులు చంపడానికే రాక్షసులు అవసరం లేదు, భయం చాలు. అంధవిశ్వాసం, సామూహిక ఉన్మాదం, మోసగింపు ఎలా సాధారణ మనుషులను హింస, విధ్వంసం వైపు నడిపిస్తాయో ఈ సినిమా చూపిస్తుంది. క్లైమాక్స్లో శాంబల తన బలమైన సందేశాన్ని అందిస్తుంది. దేవుడు చెడు మనుషులను నియంత్రించకపోయినా భయం మాత్రం చేస్తుంది. తర్కం చనిపోయినప్పుడు నమ్మకం ఒక ఆయుధంగా మారుతుంది. ఈ మరణాల వెనుకున్న నిజం విక్రమ్తో పాటు ప్రేక్షకులను కూడా షాకు గురి చేస్తుంది. నిజమైన రాక్షసుడు గ్రహశకలం కాదు, మానవ మనస్తత్వం, అంధవిశ్వాసమే అని నిరూపిస్తూ శాంబల సులభమైన సమాధానాలు ఇవ్వదు. దాని బదులు ఇది శక్తివంతమైన ప్రశ్నలు వేస్తుంది. దేవుడు నిజంగా ఉన్నాడా లేదా? భయంతో మనమే సృష్టించుకున్నామా? మనుష్య జాతిని రక్షించడానికి శాస్త్రం సరిపోతుందా? నమ్మకం ప్రాణాంతకంగా మారగలదా? భయం ఆలోచనను భర్తీ చేసినప్పుడు మానవత్వం తానే తానుగా నాశనం చేసుకుంటుందని ఈ సినిమా మనకు గుర్తు చేస్తూ ముగుస్తుంది. ఇది శాంబల 2025 పూర్తి వివరణ. మీకు మిస్టరీ, సైకాలజీ, ఫిలాసఫీ కలిపిన సినిమాలు నచ్చితే ఈ సినిమా తప్పకుండా చూడదగినది. ఈ వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తెలుగు సినిమా వివరణల కోసం సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ చేయండి. మీరు శాస్త్రాన్ని నమ్ముతారా లేక విశ్వాసాన్ని నమ్ముతారా? మరుసటి వీడియోలో కలుద్దాం.